ఈ రోజే పౌర్ణమి అలానే కాకుండా లక్ష్మీ జయంతి చాలా అద్భుతమైన రోజు అనమాట. ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చెయ్యండి. తెల్లవారేసరికి ఏంటంటే కనుకనండి మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీరేంటంటే దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజున కొన్ని నియమాలు ఆచరించుకుంటూ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అసలు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, అలానే కాకుండా లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అండి. పౌర్ణమి రోజున మనం ఏం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పౌర్ణమి, గ్రహణం, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీ జయంతి, శుక్రవారం, ఇన్ని తిథులు ఈ రోజే కలిసి వచ్చాయన్నమాట. ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఇది కొన్ని శతాబ్దాల తర్వాత వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు. పండితుల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజు లక్ష్మీ జయంతి కాబట్టి లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లోకి రావాలి, చేరాలి, అలానే కాకుండా ఆ తల్లి ఏంటంటే కనుక ధనంతో ఇంట్లో అడుగు పెట్టాలి అనుకునేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట. ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, అమ్మవారిని పూజించటం, ఆరాధించటం, ఆ తల్లికి ఇష్టమైన పుష్పాలు, దీపధూప నైవేద్యాలతో పూజించుకున్న వారికి ఆ తల్లి ఇంట్లో అడుగు పెడుతుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక్క పూట దీపం పెట్టి అమ్మవారిని పూజించడం వల్ల పెద్దగా ఫలితాలు ఉండవు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి రోజు కాబట్టి ఈ రోజున 2 పూటలు కూడా మనం దీపారాధన చేయటం, ఆ తల్లిని ఆరాధించటం, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో మనము అంటే మన ఇంటికి రమ్మని పిలవటం, ఇలాంటివి చేసుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవికి తామర పుష్పాలంటే చాలా ఇష్టం. దొరికితే అవి తెచ్చి పూజించుకోండి. అవి దొరకకపోతే నార్మల్గా ఎర్ర గన్నేరు పుష్పాలు కావచ్చు, గులాబీ పుష్పాలు కావచ్చు, మందార పువ్వులతో కావచ్చు, మల్లె పువ్వులతో కావచ్చు అమ్మవారిని పూజించవచ్చు. దీపం అనేది మీరు తామరాకు మీద పెట్టండి. దీపం తామరాకు మీద పెడితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి తామరాకు మీద దీపం పెట్టిన వాళ్ళ ఇంట్లో నాట్యం చేస్తుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. తామరాకు దొరకకపోతే తమలపాకుని కూడా తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు వేసి కూడా దీపారాధన చేయొచ్చు. అలా కూడా దీపం పెట్టడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా మీరు అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోవాలన్నమాట. ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పటికీ కూడా తులసి కోటని మనం ఖచ్చితంగా పూజించుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి రూపమే తులసి కోట కదా. తులసి కోటను కూడా పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకు అత్యంత ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను పొందాలంటే సాయంత్రం మనం ఏంటంటే 5:45 తర్వాత ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవికి ఉదయం చేసినప్పటికీ కూడా ఆ సమయాలలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అండి ధనంతో మన ఇంటికి వస్తుంది. ఆ సమయాలలో భూమి మీదే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిహారాలను చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ప్రవేశించటంతో పాటు తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఏంటంటే కనుకనండి మనకు అమ్మవారి యొక్క ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహించటం లేదు, మేము ఎంత చేసుకున్నా కానీ మాకైతే కలిసి రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటేనండి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఈ పరిహారం ఏంటంటే కనుకనండి చక్కగా సిద్ధిస్తుంది. చాలా అద్భుతమైన పరిహారం అండి. అందుకే ఇలా మీరు ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక రూపాయి బిల్ల అండి. రూపాయి బిల్ల గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక రూపాయి బిల్ల లేకపోతే మన జీవితమే నడవదు. రూపాయి బిల్ల ఉంటేనే మన మనుగడ అనేది సాగుతుంది. రూపాయి బిల్ల లేకపోతే మనకు తీవ్రమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కదండి. రూపాయితోనే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది, రూపాయితోనే మన జీవితం అనేది ముగిస్తుంది అనమాట. అందుకే మానవ జీవితంలో రూపాయి బిల్ల కీలక పాత్రను పోషిస్తుంది. ఒక రూపాయి బిల్ల మన కష్టాలతో పాటు అనేక రకాల సమస్యల్ని తీసేసి దైవానుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. లక్షలో రూపాయి తగ్గినట్టే, 100లో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి రూపాయికు ఏంటంటే కనుక శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. ఒక రూపాయి బిల్లతో ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు రూపాయి బిల్లతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఎలా చేయాలంటే కనుకనండి మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ధన సమస్య ఉండవచ్చు, దైవానుగ్రహం లేకపోవచ్చు, జీవితం అంతా కూడా తారుమారు అవ్వచ్చు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం, సతమతమైపోతూ ఉంటాం. ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు మీరు
ఇలా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి రాత్రికి పడుకునేటప్పుడు ₹1 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళతో మీరు ఏం చేయండి కనుకనండి, గుర్తుపెట్టుకోండి, చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. యోగా ప్రక్రియగా ఏంటంటే కనుక ముందుగా నిశ్చల స్థితిలోకి రండి. అంటే సైలెంట్గా, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సైలెంట్గా ఉన్నాం, మా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉందన్నట్టు మీరేంటంటే ₹1 బిళ్ళని తీసుకొని కుడి చేతిలో పట్టుకొని అమ్మ తల్లి నీ మీదనే భారం వేసి పరిహారం చేస్తున్నాము. ఎలాగైనా సరే మాకు ఫలితం రావాలి, మంచి ఫలితాలతో మా జీవితాన్ని మార్చు, మాకు ధన సమస్యలు అధికంగా ఉన్నాయి తల్లి, డబ్బు లేక నరకం చూస్తున్నామమ్మా, ఎలాగైనా సరే డబ్బుని మాకు ప్రసాదించు తల్లి, ధనాన్ని ఏ రూపంలోనైనా సరే తల్లి మాకు అందించు అనేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకొని మీరు ఏంటంటేనండి ఇలా మీకుండే కష్టాలు కూడా చెప్పుకోండి. మేము చాలా కష్టపడతాం, బాధపడతాం, ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, అలా మీకు ఏ సమస్యలు ఉంటాయో అవన్నీ చెప్పేసుకొని ఇంకా తల్లి అనుగ్రహం కలగాలని కూడా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళను మీ దిండు కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత మీరండి ఇంకా ఇది దిండి కింద పెట్టిన తర్వాత మీరు వాకింగ్ చేయటం, అన్నం తినటం ఇలాంటివి మాత్రం చేయకండి. చేస్తే మాత్రం ఫలితాలు అయితే రావండి. కాబట్టి మీరు ఇలా చేయకుండా ఆ రూపాయి బిళ్ళని తీసుకొని మీ దగ్గర అంటే పెట్టుకోండి. జేబులో కూడా పెట్టుకోవచ్చు, దిండు కింద కూడా పెట్టుకోవచ్చు, పర్సనల్గా మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా ఆ పర్సులలో కూడా పెట్టవచ్చు. కానీ ఈ రూపాయి బిళ్ళతో ఇంకొక రూపాయి బిళ్ళని కలపకండి. ఎందుకంటే ఈ రూపాయి బిళ్ళ మనం సంకల్పం చెప్పాము, అలానే కాకుండా అమ్మవారిపై భారం వేసాం, ఇవన్నీ చేశాం కాబట్టి ఆ రూపాయి బిళ్ళని మనం దానం చేయాలి. లేదంటే మనము ఎవరికైనా పేదవారికి ఇచ్చేయాలన్నమాట. అంతేకాని మనము రూపాయి బిళ్ళని మళ్ళీ మార్చుకుంటే మాత్రం పెద్దగా ఫలితాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళ అయస్కంతం కంటే కూడా ఫాస్ట్గా లాక్కుంటుంది సమస్యను, అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందిని ఇవన్నీ కూడా తీసేసుకుంటుంది అనమాట. అందుకే రూపాయి బిళ్ళని సపరేట్గా పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని మీ ఇంటికి పేదవారు వస్తుంటారు, భిక్షను తీసుకునే వారు వస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఆ రూపాయితో ఇంకొక రూపాయి కలిపి ఇవ్వండి. ఖచ్చితంగా దానం చేయండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలతో మీ జీవితంలో మీరు ఆనందాన్ని చూడగలుగుతారనమాట. ధన సమస్యతో పాటు అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పరిహారం అనేది మీరు ప్రయత్నించుకోండి. ₹1 కదండి, రూపాయి వల్ల ఏం లాభం కలుగుతుందండి అనుకోకండి. రూపాయి వల్ల ఎందరో జీవితాలు మారాయని సిద్ధశాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది. కొంత లక్షల్లో కూడా పౌర్ణమికి పరిహారాన్ని ఆచరిస్తారని చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సిద్ధశాస్త్రం అంటే మనందరికీ తెలిసిందే కదా, అందులో కేవలం అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు, వాళ్ళు చేసి సొంతంగా ఫలితాలను పొందిన పరిహారాలు మాత్రమే ఆ యొక్క శాస్త్రమునందు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. మునులు, ఋషులు, సాధువులు ఇలా పెద్దవారు రూపాయి బిళ్ళలతో అనేక రకాల పరిహారాలు చేశారు, అనేక రకాల విధి విధానాలను ఆచరించారు. ముఖ్యంగా పౌర్ణమి తిథి అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి పౌర్ణమి తిథి రోజున ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతం అన్నమాట. రూపాయి బిళ్ళ మన జీవితాన్ని మార్చేస్తుంది. మన తలరాతను సైతం మార్చడానికి రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది. అంటే మన తలరాత అంటే కనుక మన జీవితాన్ని మొత్తం మారవదు, ఈ ధన సమస్యను మార్చేయడానికి ఉపయోగపడుతుందండి. సమస్యను తీసేస్తుంది, ఆ సమస్యకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒక దారిని చూపిస్తే ఆ దారిలో వెళితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్థం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని అయితే ఆచరించుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి చూడటానికి ఏంటంటే కనుక వెన్నెల కిరణాలతో నిగనిగలాడుతూ చక్కగా నిండుగా ఉంటుంది. అంటే ఈ పౌర్ణమిలో ఏంటంటే కొన్ని అమృత ఘడియలు ఉంటాయన్నమాట. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడే పౌర్ణమి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి కదండి. కాబట్టి రూపాయి బిళ్ళని తీసుకుని పాలతో కడగండి. పాలతో కడిగితే ఏమవుతుందంటే కనుక పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పాల కడలి నుంచే కదా ఆ తల్లి మనకు ఉద్భవించింది. కాబట్టి ఏంటంటే పాల కడలి నుంచే ఆ తల్లి వచ్చింది. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళని మనం పాలతో కడిగినప్పుడు ఆ రూపాయి బిళ్ళ ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట. ఎంతలా శుద్ధి అయిపోతుందంటే కనుక అమృతంలో రూపాయి బిళ్ళను ముంచి తీస్తే ఎంత అంటే పవిత్రంగా మారుతుందో ఆ రూపాయి బిళ్ళ అంత పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. పాలతో ఈరోజు ముఖ్యంగా రూపాయి బిళ్ళని శుభ్రం చేస్తే, అలా చేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళ మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కడైతే వెన్నెల కిరణాలు పడతాయో, ఎక్కడైతే అంటే పండు వెన్నెల ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళని మీరు పెట్టండి. మీ దాబా పైన కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంట్లోకి వెన్నెల కూడా వస్తూ ఉంటుంది, బాల్కనీలోకి వస్తూ ఉంటుంది, మన వాకిట్లో అండి. మనకు ఒకవేళ వాకిలు పెద్దగా ఉంటే మన అంటే వాకిట్లో కూడా వస్తూ ఉంటుంది కదండి, అక్కడైనా సరేనండి రూపాయి బిళ్ళని పెట్టండి. ఆ కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు ఏంటంటే కనుక రేడియేషన్ లాగా, అంటే ఆ చిన్నగా సూక్ష్మ అంటే జీవుల్లాగా ఇలా ఏంటంటే కనుక క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం చూస్తే ఆ వెన్నెల కిరణాలు పడేటప్పుడు మనం ఇలా అద్దం పెట్టి చూసిన ఏంటంటే కనుక అందులో తెలియని ఒక సూక్ష్మ కిరణాలాగే ఏర్పడుతుంది. కానీ అదే అమృత గడల్లో ఏర్పడే కొన్ని కిరణాలు అనమాట. అవన్నీ కూడా ఈ రూపాయి బిళ్ళని అబ్జర్వ్ చేస్తాయండి. అలా చేసినప్పుడు ఆ రూపాయి బిళ్ళ శక్తివంతంగా మారుతుంది. అదే లక్ష్మీదేవి రూపం అనమాట. అంటే అలా మనము ఇంకా వ్యవహరించుకోవాలి. అలా లక్ష్మీదేవి రూపంగా మనం వ్యవహరించుకొని ఆ రూపాయి బిళ్ళని అలాగే పెట్టేసి వదిలేయాలి. రాత్రంతా పెట్టొచ్చా అండి అంటే పెట్టుకోండి, 2 గంటలు పెట్టాలంటే పెట్టండి, 3 గంటలు, 4 గంటలు, గంటకి ఎక్కువనే పెట్టండి, కానీ తక్కువ మాత్రం పెట్టకండి. ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడే పెట్టండి. ఆ వెన్నెల యొక్క అంటే ఇలా
వెలుతురు ఉంటుంది కదా, అందులో ఆ రూపాయి బిళ్ళ నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ఒక 10-15 నిమిషాలు ఆ రూపాయి బిళ్ళని అక్కడ పెట్టిన తర్వాత పాలతో శుభ్రం చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ రూపాయి బిళ్ళని చూస్తే మీకు ఎంత సంతోషం కలుగుతుందంటే కనుక ఆ సంతోషాన్ని మీరు ఎన్ని పైసలు పెట్టినా కొనలేరండి. అంత సంతోషం అనేది ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. అంత బాగా ఆ రూపాయి బిళ్ళ షైన్ అవుతూ ఉంటుందన్నమాట. అలా పెట్టేసి వదిలేసి ఇంకా మీరు ఆ తర్వాత తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇది మాత్రం తీయకండి. మీరు ఒకవేళ పర్సులో పెట్టడం ఇష్టం లేకపోతే ఆ రూపాయి బిళ్ళని మీరు వ్యాపారం చేసే దగ్గర పెట్టుకోండి. అలా కుదరకపోతే మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. లేకపోతే లక్ష్మీదేవి పటం ముందే పెట్టేసి వదిలేయండి. అలా పెట్టేసి వదిలేసినప్పుడు కూడా ఆ రూపాయి బిళ్ళ లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకుని మన జేబుల్లో, పర్సుల్లో, వ్యాలెట్స్లో ఎక్కడైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఆడవారు మగవారు తేడా లేకుండా చేయండి. కానీ ఒక రూపాయి బిళ్ళని మీరేంటంటే కనుక అందరూ వాడకూడదు. మీరు నలుగురు ఉంటే 4 రూపాయి బిళ్ళలు తీసుకోండి, ఇద్దరు ఉంటే 2 రూపాయి బిళ్ళలు తీసుకోండి. ఇలా ఏంటంటే ఎవరిది వారు సపరేట్గా చేసుకోవాలి. అలాంటప్పుడు ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. రూపాయే కదా అనుకోకండి. రూపాయిని తక్కువ అంచనా వేయకండి. రూపాయి తలుచుకుంటే ఏంటంటే కనుక మన జీవితాన్ని తలకిందులుగా చేయటానికి కూడా ఇదేంటంటే కనుక ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో పరిహారం చేసేసి ఫలితం పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి. మీకుండే ఇబ్బంది మొత్తం కూడా పోగొట్టుకోండి. చాలా చక్కగా అద్భుతంగా పనిచేసే పరిహారం అండి. దీన్ని మించిన ఇంకా పరిహారం లేదనమాట. లక్ష్మీదేవి రూపమే రూపాయి అండి. రూపాయి ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. రూపాయితో పౌర్ణమి రోజున పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా, సాయంత్రం లోపండి రాత్రి 12 లోపు మీ ఇంటికి ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ వస్తువుల ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ వస్తువులతోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట. ఆ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి సాయంత్రం 12 లోపు, అంటే రాత్రి 12 లోపు కానీ సాయంత్రం తర్వాత, ఎందుకంటే మనకు గ్రహణం 3 గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో మీరు తెచ్చుకోకండి. రాత్రి లోపు తెచ్చుకోండి. సాయంత్రం పూట మీకు వీలుండే అంటే ఈ యొక్క వస్తువులు తెచ్చుకోండి. అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ వస్తువులు చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. వస్తువుల వల్ల అదృష్టం పడుతుంది. వస్తువుల వల్ల మన తలరాత మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మన జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో మనం ఒక అంటే మెరికల్ని చూడగలుగుతాం. వస్తువుల వల్ల అంతటి శక్తి ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు చాలా పవిత్రత ఉంటుందండి. ఆ వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వాటిని మనం వాడుకోవటం, ఉపయోగించుకోవటం ఇలా చేయొచ్చు. లేదంటే పూజ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక ఈరోజు మీరు రాళ్ళ ఉప్పు అండి. సముద్రం నుంచే కదా లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఎవరైతే ఈ రోజున రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకైతే మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ధనం ఇంటికి వస్తుంది. డబ్బుతో ఏంటంటే కనుక మన ఇల్లు నిండిపోతుంది. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఉప్పుతో ఐశ్వర్య దీపం పెట్టుకోండి. ఉప్పుతో పరిహారాలు చేసుకోండి. ఉప్పుతో దిష్టి తీసుకోండి. వంటల్లో వాడుకోండి. ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఉప్పుతో ఏదైనా సరే చేసుకోండి. ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది. ఉప్పే కదా అనుకోకండి. ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు పౌర్ణమి రోజున తెచ్చుకుంటే మంచిది. మంచి ఫలితాలతో పాటు మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేసుకోగలుగుతాం. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పులో మనం 5 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మనం ఏంటంటే కనుక ఏదైనా వస్తువు వాహనం కొనాలంటే అందులో ఈ డబ్బుని కూడా మనం పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఉప్పు సముద్రం నుంచి అంటే లభిస్తుంది కాబట్టి ఉప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. ఉప్పు పరిహారం మనందరికీ తెలిసింది కదా. వితిన్ సెకండ్స్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనసుడు తిరిగిపోతుందనమాట. ఇలా ఏంటంటే ఉప్పునింటికి తెచ్చుకొని ఇలా రకరకాలుగా పరిహారాలు చేయొచ్చు. వంటల్లో కూడా వాడుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలండి అంటే కనుక తెచ్చుకుంటే మనకే మంచిది కదండి. మనం వాడుకుంటాం కదా, 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని మళ్ళీ మనమే దాన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదండి. కానీ ఈ రోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఇలా తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రం అంటే చెబుతుందన్నమాట. అలానే కాకుండా మీరు ఈరోజు పసుపుని కూడా తెచ్చుకోవచ్చు. పసుపు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. పసుపుని తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. చిన్న ప్యాకెటే తెచ్చుకోండి, పెద్దది ఏం తెచ్చుకోకండి. తెచ్చుకొని అది మనము శరీరానికి పట్టించుకోవచ్చు, కాళ్ళకు రాసుకోవచ్చు. ఆ పసుపుతో అమ్మవారిని పూజించుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పోసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. ఇలా మీ ఇష్టం అండి. ఇంకా పసుపుని తెచ్చుకొని మీరు పరిహారం లాగా కూడా చేసుకోవచ్చు. ఆ పసుపుని వంటల్లో కూడా వాడుకోవచ్చు. పసుపు ఉప్పు మాత్రం ఈ 2 తెచ్చుకొని సరిపోతాయి. ఇంకా మిగతావి అంటే కనుక యాలకులు తెచ్చుకోవచ్చు, చీపులు తెచ్చుకోవచ్చు. ఇలా మనం కర్పూరం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మీకు నచ్చిన వస్తువు, మీకు అంటే అవసరం ఉండే వస్తువుని ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు.
చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ధనియాలను తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ధనియాలు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారండి. లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి ధనియాలు. కాబట్టి ధనియాలను కూడా వీలుంటే ఇంటికి తెచ్చుకోండి. అలా ఒకవేళ కుదరదండి, మేము తెచ్చుకోలేమంటే కనుక మనం ముందు చెప్పిన వస్తువులు ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా కూడా మీకైతే మంచి జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు పెట్టండి. 2 దీపాల వల్ల ఏం జరుగుతుందంటే కనుక అదృష్టం, ఐశ్వర్యం అండి. లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. పురాణాల ప్రకారం లక్ష్మీ జయంతి రోజు ఇలా పౌర్ణమి కలిసి వస్తే ఇంటి ముందు మన పెద్దవారు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఏంటంటే కనుక గుమ్మాల ముందు 2 దీపాలను వెలిగించేవారట. అలా వెలిగించడం వల్ల ఆ వెలుగు కాంతిలో నుంచి లక్ష్మీదేవి, ఆ దీపాల వెలుగు కాంతిలో నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. కాబట్టి మీరు కూడా ఇలా దీపాలను వెలిగించుకోండి. ఈ దీపం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది. ఆ తల్లి భర్తకు అంటే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. అలానే కాకుండా సంపాదన పెంచడంతో పాటు చక్కటి ఐశ్వర్యం, అభివృద్ధిని కూడా ఇస్తుందని శాస్త్రమే చెబుతుందండి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు, ప్రయత్నించేసి ఫలితం పొందవచ్చు అనమాట. ఇలా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలండి. వీటిని ఒక విధి విధానంగా చేసుకున్నా, విధి విధానంగా మనం ఆచరించుకున్నా మనకు ఫలితాలు ఉంటాయి, ఉండవని కాదు. ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పుకునేటివి ఏం కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన పూర్వీకులు చేసినవి, వాళ్ళు అనుభవించినవి, ఇవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ఫలితాలు ఉంటాయన్నమాట, ఉండవని కాదు. కానీ కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తాయి, కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధించవు. ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మన తలరాతను మార్చుకోవడానికి, మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి, ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే మంచి మంచి పరిహారాలండి. ఇవన్నీ కూడా ఆచరించుకోండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టుకోండి. అలా పెడితే మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కదండి. లక్ష్మీదేవి రూపంగా భావించుకొని తులసి పూజ మనం చేస్తూ ఉంటాము. ఏ ఇంట్లో అయితే తులసిని గనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి ఉంటుందని అర్థం అనమాట. ఆ ఇంట్లో అక్కడే నివసిస్తుందని అర్థం అనమాట. అందుకే తులసి కోట దగ్గర ఏంటంటే కనుక మీరు 5 రూపాయల బిల్లని కానీ, లేదంటే కనుక రాగి నాణ్యం ఉంటుంది కదా, అది కానీ పెట్టుకోండి. రాగి రాబడిని తెచ్చి పెడితే 5 రూపాయల బిల్ల ఏంటంటే కనుక ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. కాబట్టి ఈ రెండిట్లలో మీ దగ్గర రాగి నాణ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి రాగి నాణ్యం ఏంటంటే కనుక పాలతో శుభ్రం చేయాలి. 5 రూపాయల బిల్ల అయినా పాలతో శుభ్రం చేయండి, రాగి నాణ్యమైన శుభ్రం చేయండి. సాయంత్రం 7 గంటల సమయంలో ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఇలా మీరేంటంటే ఇలా రాగి నాణ్యం కానీ 5 రూపాయల బిల్ల కానీ తీసుకొని అందులో ఏంటంటే పాలతో శుభ్రం చేసుకుని 5 రూపాయల బిల్ల లేదంటే రాగి నాణ్యాన్ని చెట్టు మొదట్లో పెట్టేసి రాత్రంతా కూడా వదిలేసి తెల్లారిన తర్వాత లేస్తారు కదా, లేచిన తర్వాత శనివారం ఉంటుంది, పూజ చేసుకున్న తర్వాత రాగి నాణ్యం కానీ 5 రూపాయల బిల్లని కానీ తీసి ఒక క్లాత్తో తుడిచి ఆ తర్వాత దాన్ని మీ దగ్గర ఉంచుకోవచ్చు. అలా కూడా అది సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తీసేసుకుంటుంది 5 రూపాయల బిల్ల. 5 రూపాయల బిల్ల అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వాటిని మన లాకర్లో మాత్రమే పెట్టాలి, మన జేబుల్లో పర్సులో పెట్టుకోకూడదు. అలా పెట్టడం వల్ల బీరువాలో డబ్బు పెడితే బీరువాలో డబ్బు స్థిరంగా ఉండటానికి, బీరువాలో ఏంటంటే కనుక ధనం అనేది ఖర్చు అయిపోకుండా, అలాగే అంటే మనం వృధా ఖర్చులు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. బీరువాలో ఇది పెట్టినప్పటి నుంచి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి ఇది కూడా చిన్న పరిహారం అండి, చేయండి. రాగి నాణ్యం లేదు, 5 రూపాయల బిల్ల ఉంది తీసుకొని చేయొచ్చు అండి అంటే కనుక అలా కూడా చేయొచ్చు. కానీ పాలతో మాత్రమే శుభ్రం చేసుకోండి. పాలతో శుభ్రం చేస్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం వాటికి కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కదా. కాబట్టి ఇలా శుభ్రం చేసేసుకొని మట్టిలో ఒక సైడుకు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒక సైడుకు పెట్టేసి వదిలేసుకొని తెల్లారిన తర్వాత తీసేసుకొని మీరు బీరువాలో పెట్టేసుకోండి. ఇంకా మీరే చూస్తారు, ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి. ప్రయత్నించండి, ఇవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయండి.